మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మీరు ఆపదలో ఉన్నారా? పోలీసుల సహాయం కోసం ఎదురు చూస్తూ డయల్ 100 అంబులెన్స్ సేవల కోసం 108కి కాల్ చేయాలనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటారా? ఏం లేదండి, ఇప్పుడు ఆ అత్యవసర నెంబర్లతో అసలే పని లేదు. అవును, వాటి స్థానంలో ఒకే ఒక కొత్త ఎమర్జెన్సీ నెంబర్ అందుబాటులోకి వచ్చింది. అత్యవసర పరిస్థితులలో ప్రజలు, బాధితులు సహాయం కోసం చేసే టోల్ ఫ్రీ నంబర్ల విషయంలో కీలక మార్పులు జరిగాయి. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించారు తెలంగాణ డీజీపీ జితేందర్. ఇంతకు ఈ ముఖ్యమైన సంగతి ఏమిటనేది తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చూడండి. అత్యవసర పరిస్థితులలో ప్రజలు, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు దేశవ్యాప్తంగా ఎన్నో రకాల ఎమర్జెన్సీ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. పోలీస్ సహాయం కోసం డయల్ 100, అంబులెన్స్ సేవల కోసం 108, మహిళల భద్రతకు 181, చిన్నారుల భద్రతకు 1098, విపత్తులకు సంబంధించి 1077 వంటి టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. అన్ని రకాల అత్యవసర నెంబర్లకు బదులుగా ఒకే ఎమర్జెన్సీ నెంబర్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతంలోనే 112 నెంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే నేటి నుంచి తెలంగాణలో కూడా అమల్లోకి వచ్చింది. ఇదివరకు ఉన్న ఎమర్జెన్సీ నెంబర్ల స్థానంలో ఇప్పుడు కొత్తగా 112 ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఇకపై ఎమర్జెన్సీ సేవలన్నిటికీ డయల్ 112 నెంబర్ అమల్లోకి వచ్చినట్లుగా తెలంగాణ డీజీపీ జితేందర్ తాజాగా వెల్లడించారు. అయితే ఇదివరకు ఉన్న ఎమర్జెన్సీ నంబర్లను TGERSSకు అనుసంధానం చేసినట్లుగా అధికారులు తెలిపారు. దీంతో ఇప్పుడు ఎనీ ఎమర్జెన్సీ టైంలో 112కు డయల్ చేయగానే GPS ద్వారా ట్రాక్ చేసి వెంటనే సంఘటనా స్థలానికి అధికారులను పంపించేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇంతేకాకుండా ఆండ్రాయిడ్ ఫోన్లలో పానిక్ బటన్ను గట్టిగా నొక్కినా వెంటనే 112కు కాల్ వెళ్లనుంది. కొత్తగా తీసుకువచ్చిన ఈ మార్పులను గమనించి ప్రజలు సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. పూర్తిగా అర్థమైందనుకుంటా. గతంలో మాదిరి పోలీసుల సహాయం కోసం డయల్ 100కి, అంబులెన్స్ సేవల కోసం 108కి కాల్ చేయకుండా 112కి డయల్ చేస్తే సరిపోతుంది. ఈ విషయాన్ని మీ బంధువులకు, స్నేహితులకు కూడా షేర్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.